గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 815. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 52 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,953 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 27 పాయింట్స్ పెరిగి 22,529 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.30% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.43% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.31% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మార్కెట్ లోని మనం ఎన్నో రకాల స్కామ్స్ గురించి విన్నాం, చూసాం కూడా. ఇప్పుడు హైదరాబాద్ లో మరొక పెద్ద స్కామే బయటపడింది. ఈ స్కామ్ లో ఏకంగా 517 మంది ఇన్వెస్టర్స్ 200 కోట్ల రూపాయలని కోల్పోవడం జరిగింది. ఈ డబ్బులు కోల్పోయినటువంటి ఇన్వెస్టర్స్ లో చాలా మంది మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. ఈ స్కామ్ ఏ విధంగా జరిగిందంటే, అపెక్స్ బ్యాంక్ లోని జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నటువంటి వాణి బాలా అనేటువంటి ఒక లేడీ ఆ బ్యాంక్ వచ్చేటువంటి కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్ తోని మంచి రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఆమె పైన చాలా నమ్మకం వచ్చేలాగైతే క్రియేట్ చేసుకున్నది. ఆ నమ్మకాన్నే ఆవిడ పెట్టుబడి కింద యూజ్ చేసి భర్తకి చెందినటువంటి శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో మీరు గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 15 to 18% వరకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని, అండ్ మీ డబ్బులు కూడా సేఫ్ అని చెప్పి నమ్మించి వీళ్ళందరితో కూడా ఇన్వెస్ట్ చేయించడం జరిగింది. ఈ ఇన్వెస్ట్ చేయించిన తర్వాత కొన్నాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగానే ఇంట్రెస్ట్ రేట్ కూడా పే చేశారు. ఎందుకంటే అలా పే చేస్తేనే కదా మనం నమ్మి ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాం. సో అలా చాలా మంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి వాళ్ళు బోర్డు తిప్పేయడం జరిగింది. సో వాళ్ళు బోర్డు తిప్పేస్తే ఏం జరుగుతుంది? మనం కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా కోల్పోతాం. ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేశారో తెలుసా? వాళ్ళ పిల్లల్ని పై చదువులు చదివించుకోవాలనుకున్నటువంటి పేరెంట్స్ అండ్ వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయడానికి దాచినటువంటి డబ్బులు ఉంటాయి కదా, అటువంటి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కదా అని చెప్పి ఆశపడి చాలా మంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగా 15 నుంచి 18% ఇంట్రెస్ట్ రేట్, అది కూడా రిస్క్ లేకుండా ఇస్తామంటే అది నిజంగా సాధ్యమా? కాదు కదా. స్టాక్ మార్కెట్ లోనే మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి రిస్క్ ఉంటుందని తెలుసు కదా. సో రిస్క్ ఉంటుందని తెలిసి మనం ఇన్వెస్ట్ చేస్తాం. అది కూడా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత ఉంటాయి? ఆన్ అండ్ యావరేజ్ మనం లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే 12% వరకు స్టాక్ మార్కెట్ నుంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. సో ఇంత రిస్క్ చేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి 12% రిటర్న్స్ వస్తుంటే ఎటువంటి రిస్క్ లేకుండా 15 to 18% రిటర్న్స్ ఇస్తారంటే నిజంగా సాధ్యమా చెప్పండి? ఒకవేళ అది సాధ్యమైనట్లయితే మనకి ఇవ్వకుండా వాళ్లే ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే పాపం చాలా మంది తెలియక ఇటువంటి వారిని నమ్ముతుంటారు కదా. అలా నమ్మడం వలన కష్టపడి సంపాదించిన డబ్బులను కూడా కోల్పోతుంటారు. ఇప్పుడు కాదు, ఈవెన్ ఫ్యూచర్ లో కూడా మీకు ఆఫ్లైన్ లోనే కావచ్చు, ఆన్లైన్ లోనే కావచ్చు, ఇటువంటివి ఎన్నో ఆఫర్లు ఇస్తూ ఉంటారు. మీరు ఏ రిస్క్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు అధిక మొత్తంలో రిటర్న్స్ వచ్చేస్తాయని చెప్పి అటువంటి వాటిని అస్సలు నమ్మకండి. ఒకవేళ అలా ఎవరైనా చెప్తుంటే వెంటనే ఆ చెప్తున్న వారిని అవాయిడ్ చేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ విషయం పాపం మన ఇంట్లో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు కదా, అటువంటి వారిని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం మన బాధ్యత. సో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మీరు వినే ఉంటారు కదా. యాక్చువల్లీ ఒక టైంలోని ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లోని చాలా మంచి బజ్ కూడా కనపడింది. సో ఈ ఆపర్చునిటీ కనపడుతుండడంతో వేరియస్ కంపెనీస్ లైక్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, ఇంకా చాలా కంపెనీసే ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ మార్కెట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. కాకపోతే ఇనిషియల్ గా ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైతే బజ్ కనపడిందో ఆ డిమాండ్ అయితే కంటిన్యూ అవ్వట్లేదని, దాంతోనే ఇప్పుడు ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ మార్కెట్ నుంచి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు అండ్ అలాగే ఐటీసీ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్లుగా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సునీల్ డిసోజా గారు ఎన్డీటీవీ ప్రాఫిట్ తో మాట్లాడుతూ, అక్రాస్ గ్లోబ్ ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా చాలా మంచి డిమాండ్ కనపడింది. ఈ డిమాండ్ కనపడుతుండడంతో ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశామని, కాకపోతే ఆ డిమాండ్ అయితే ప్రెసెంట్ కంటిన్యూ అవ్వట్లేదు, దాంతో ఈ ప్రొడక్ట్లను అయితే ఆపివేస్తున్నట్లుగా ఈయన అయితే కామెంట్ చేశారు. ఈవెన్ ఐటీసీ కూడా ఇప్పుడు ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్ట్స్ సెల్ చేయడం అయితే ఆపివేసింది. ఎందుకంటే డిమాండ్ లేనప్పుడు వీళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అన్నెసరీ అది కంపెనీ మీద బర్డెన్ యాడ్ చేస్తుంది కదా. దాంతోనే ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళు ఎర్లీగానే ఎగ్జిట్ కాల్ తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఫ్యూచర్ లో అగైన్ ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఏదైనా డిమాండ్ కనపడుతుందేమో. ఒకవేళ మళ్ళీ డిమాండ్ క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ కంపెనీస్ మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ప్రెసెంట్ డిమాండ్ కనపట్లేదు కాబట్టి ఈ కంపెనీస్ అయితే ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాయి. నెక్స్ట్ అంబా ఎంటర్ప్రైజెస్, ఇదొక చిన్న కంపెనీ. వీళ్ళు కాయిల్ అండ్ ట్రాన్స్ఫార్మర్ లామినేషన్ షీట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటారు. ఈ కంపెనీ ప్రెసెంట్ 200 crores ఆడ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, వీళ్ళకి పెద్ద కంపెనీస్ అయినటువంటి హెవెల్స్ ఇండియా లిమిటెడ్ అండ్ కేఎస్బి లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి పర్చేస్ ఆర్డర్స్ వచ్చాయి. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కెపాసిటీ 4 to 5 times పెరిగేటువంటి అవకాశం
ఉన్నదని చెప్పి కంపెనీ షేర్ చేస్తుంది. యాక్చువల్లీ వీళ్ళకి వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. వీటిలోని వీళ్ళకి హెవెల్స్ వాళ్ళ ద్వారా మంత్లీ 2.15 to 2.3 crores వర్త్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని, అంటే ఇయర్లీ 25 crores వర్త్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ కేఎస్పీ లిమిటెడ్ వాళ్ళ ద్వారా మంత్లీ 1 to 1.1 crores వర్త్ ఆర్డర్స్, అంటే ఇయర్లీ 12 to 13 crores వర్త్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత చిన్న కంపెనీకి ఈ ఆర్డర్ అయితే చాలా పెద్ద ఆర్డరే కదా. దాంతోనే ఈరోజు సెషన్ లో అంబాయి ఎంటర్ప్రైజెస్ స్టాక్ అయితే 14% పెరిగింది. కాకపోతే ఇటువంటి కంపెనీస్ నుంచి అప్డేట్స్ వచ్చినప్పుడు స్టాక్స్ పెరుగుతుంటాయి కదా, అవి చూసి చాలా మంది ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలంటే కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయండి, కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇటువంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ మనం చూసినట్లయితే 2016 టైంలో ఈ స్టాక్ అరౌండ్ 170-180 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతుండేది. దాని తర్వాత ఒక్కసారి స్టాక్ ప్రైస్ భారీగా కరెక్ట్ అయ్యి 2019 టైంలో దగ్గర 8 రూపీస్ కి పడిపోయింది. మళ్ళీ ఆ 2016 లో ఈ స్టాక్ ఏ ప్రైస్ లో అయితే ట్రేడ్ అయ్యేదో ఆ ప్రైస్ దగ్గరికి ఇప్పటికి వచ్చిందంటే ఆల్మోస్ట్ 8 ఇయర్స్ కి ఆ ప్రైస్ దగ్గరికి వచ్చిందంటే మధ్యలో ఏం రిస్క్లు జరిగాయి, ఎందుకు ఈ స్టాక్ ప్రైస్ ఇంతలా పడిపోయింది, ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉండదు కదా. సో జనరల్లీ చిన్న కంపెనీస్ ఆర్డర్స్ రిలీజ్ చేసినప్పుడు మనం అందుకనే ఆర్డర్ చూసి ఇన్వెస్ట్ చేసేయకుండా వాళ్ళు కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని ఆ కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేసి ఆ తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 30 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 2024 ఆగస్ట్ 30th కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. ఈ కొత్తగా విన్ అయినటువంటి ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ లోని 60 crores వర్త్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జూట్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి చేవేట్ కంపెనీ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ వీళ్ళ బోర్డు ఈ మే 24th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ లో బైబ్యాక్ చేస్తారు అన్నది చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నైబ్ వాల్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ నైబ్ వాళ్ళు డిఆర్డిఓ అదే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ అలాగే వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతోని ఒక లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేసినటువంటి టెక్నాలజీని అయితే నైబ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఈ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా నైబ్ వాళ్ళు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కోసం యాంటీ టెర్రరిస్ట్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయబోతున్నారు. సో దీని ద్వారా వీళ్ళకి మంచి బిజినెస్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది నైబ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో నైబ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ LSAW అండ్ HSAW పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ కస్టమర్ నుంచి 505 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ క్లయింట్ కి వేరియస్ టైప్స్ ఆఫ్ పైప్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు నెక్స్ట్ 6 to 8 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ పతాంజలి వాళ్ళకి ఎందుకో కంటిన్యూస్ గా కోర్టుల నుంచి షాక్స్ తగులుతూనే ఉన్నాయి. రీసెంట్ గా పతాంజలి వాళ్ళ మిస్లీడింగ్ యాడ్స్ రిలేటెడ్ గా కోర్టు అయితే వీళ్ళపైన సీరియస్ అయింది కదా. అడ్వర్టైజ్మెంట్ ని వెంటనే ఆపివేయాలని చెప్పి కోర్టు వీళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ పతాంజలి రిలేటెడ్ గా మరొక అప్డేట్ వచ్చింది. ఈ పతాంజలి వాళ్ళ పతాంజలి ఎలాచి సోమ్ పాపిడి ప్రొడక్ట్ ఉన్నది కదా, ఈ ప్రొడక్ట్ లోని వీళ్ళు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని వైలేట్ చేశారని చెప్పి బయటపడడంతో ఈ పతాంజలికి చెందినటువంటి ఒక అఫీషియల్ ని అండ్ అలాగే మరొక ఇద్దరికి ఉత్తరాఖండ్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. యాక్చువల్లీ ఈ కేసు ఇప్పుడు కాదు, 2019 సెప్టెంబర్ లోని ఈ పతాంజలి ఇలాచి నవరత్న సోమ్ పాపిడి ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాని శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ ల్యాబొరేటరీకి టెస్టింగ్ కోసం చెప్పి పంపించారు. దీనిలో వీళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయట్లేదని బయటపడడంతో 2021లో వీళ్ళపైన కేసు అయితే రిజిస్టర్ అయింది. సో ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఫైనల్ ఇప్పుడైతే కోర్టు తీర్పు ఇచ్చింది. మనం బయట చాలా ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటుంటాం. ఆ ప్రొడక్ట్స్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారని చెప్పి కొనుక్కుంటాం. బట్ కానీ క్వాలిటీ స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేయకపోతే ఫైనల్లీ ఎఫెక్ట్ అయ్యేది కన్స్యూమర్సే. ఈవెన్ రీసెంట్ గా మీరు న్యూస్లు కూడా చూసే ఉంటారు కదా, హైదరాబాద్ లోని చాలా రెస్టారెంట్స్ లోనది క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదని చెప్పి బయటపడింది. బట్ ఏం చేస్తాం, ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా ఒక్కోసారి బయటకు వెళ్ళినప్పుడు తప్పక తింటుంటాం. ఫైనల్లీ వాళ్ళ క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మన ఆరోగ్యమే పాడై బాధపడుతుంటాం కూడా. సో ఇలా ఎవరైతే క్వాలిటీని మెయింటైన్ చేయరో వాళ్ళపైన నిజంగా కోర్ట్స్ అవి పనిష్మెంట్స్ విధించినట్లయితేనే ఫ్యూచర్ లో ఇలాంటివి చేయాలంటే కొంచెం భయపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు
బెంగళూరు ఎలహంకలోని ఒక 4 acres ల్యాండ్ పార్సల్ రిలేటెడ్ గా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లోని 270 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చని అండ్ దీని నెక్స్ట్ 3 years లో వీళ్ళు డెవలప్ చేయబోతున్నట్లుగా, దీని ద్వారా అప్రాక్సిమేట్లీ 250 crores వరకు కూడా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనైతే లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కొత్త ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో శ్రీరామ్ ప్రాపర్టీ స్టాక్ లోని స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ స్టాక్ లోని ఈ రోజు ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 7.2% ఈక్విటీ అంటే 1075 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. ఇంత లార్జ్ సైజ్ లోని ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఆనంద్ రాటి వాళ్ళు ఈ ఏప్రిల్ మంత్ లో టెండర్ రూట్ బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు కదా. ఈ బైబ్యాక్ సైజ్ అప్రాక్సిమేట్లీ 164 crores అండ్ ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 4450 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నారు. అండ్ ప్రెసెంట్ ఈ స్టాక్ మార్కెట్ లోని అరౌండ్ 3900 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నది. సో ఈ బైబ్యాక్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు June 3rd గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే June 3rd నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా ఈ March 28 రోజున అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 148 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఖరగ్పూర్ డివిజన్ లోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. ఒకటి లాస్ట్ వీక్ లో వీళ్ళ నెంబర్స్ వచ్చాయి కదా, ఈ నెంబర్స్ బాగానే ఉన్నాయి. ఈ నెంబర్స్ బాగుండడంతో పాటుగా వీళ్ళకి ఈ ఆర్డర్ రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ కూడా రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక స్మాల్ నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లుపిన్ వాళ్ళకి న్యూ జెర్సీ సోమర్సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ May 7th నుంచి May 17th మధ్యన ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు వీళ్ళకి US FDA ఫార్మ్ 483 తోని 6 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి US FDA దగ్గర నుంచి 6 అబ్జర్వేషన్స్ వచ్చాయంటే అది వీళ్ళ రిలేటెడ్ గా మనం స్లైట్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీనికి వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ US FDA దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళు US FDA తోని క్లోజ్ గా వర్క్ చేసి సాల్వ్ చేసుకుంటామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళని సౌదీ అరేబియాలోని మాస్టర్ గ్యాస్ సిస్టమ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేందుకు గాను ఆమ్కో గ్రూప్ వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఈ మార్చ్ మంత్ లోనే వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆమ్కో గ్రూప్ వాళ్ళతో 3 కాంట్రాక్ట్స్ ని సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 7550 crores. సో వీళ్ళు ఇంత మంచి కాంట్రాక్ట్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కల్పతరు ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యాక్సెస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే 11% పైనే కరెక్ట్ అయింది. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మాట్లాడుకుందాం. దాంతోపాటు స్టాక్ లో ప్రెషర్ ఎందుకు కనపడింది అన్న దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలో 26% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లోని 44% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలో డ్రాప్ కనపడడానికి వీళ్ళు చెప్తున్న రీజన్ లాస్ట్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి యుఎస్ గవర్నమెంట్ నుంచి కోవిడ్ పేరోల్ సబ్సిడీలో భాగంగా 13 crores వన్ టైం బెనిఫిట్ వచ్చి యాడ్ అయిందని, దాంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా అండ్ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎబిటాలో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 19% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎనర్జీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ఆటోమోటివ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఏరోస్పేస్ రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ హెవీ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్ట్ సొల్యూషన్ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేస్తే ఆటోమోటివ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో 18% డ్రాప్ కనిపిస్తుంది. ఈ సెగ్మెంట్ అవుట్లుక్ పైన వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ రావడం జరిగింది. లార్జ్ ఓఎంస్ దగ్గర నుంచి డిమాండ్ లోని స్లో డౌన్ కనపడుతుండడంతో వీళ్ళ ఆటోమోటివ్ రెవెన్యూస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ హాఫ్ లోని ఇంపాక్ట్ అయ్యేటువంటి
వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. మైట్ బి ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఎబిటా అండ్ ప్రాఫిట్ ఇంపాక్ట్ అవడం అండ్ అలాగే ఆటోమోటివ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లోని ఇంత ప్రెషర్ కనపడినట్టుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వీళ్ళ కాన్ కాల్ కూడా నడుస్తుంది. సో ఈ కాన్ కాల్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ ఏం కామెంట్స్ చేస్తుంది అన్నది మనం చూడాలి. వన్స్ కాన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ రిలీజ్ అయినట్లయితే వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని బట్టి స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడడానికి ఉన్న అదర్ రీజన్స్ కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1285 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1598 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1717 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్యాట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ అబౌట్ 70 paisa per share డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 233 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 202 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 253 crores ప్యాట్ జనరేట్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫినాలిక్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఈ సెగ్మెంట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో కూడా మనకి గ్రోత్ కనిపిస్తుంది. బట్ అడ్వాన్స్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ తో పాటు దీపక్ నైట్రేట్ వాళ్ళ అబౌట్ ₹7.50 per share డివిడెండ్ రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని దీపక్ నైట్రేట్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ రోలెక్స్ రింగ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో డ్రాప్ కనపడుతుండడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళపైన 32 crores వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే మనకి ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని రోలెక్స్ రింగ్స్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో రోలెక్స్ రింగ్ స్టాక్ 14% పైనే పెరిగింది. నెక్స్ట్ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 75% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 16% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 77% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళ ఆటోమోటివ్ బిజినెస్ ఇండస్ట్రీ గ్రోత్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని అవుట్ పర్ఫార్మ్ చేసిందని టోటల్ గా ఇండస్ట్రీ ప్రొడక్షన్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ ఆటోమోటివ్ బిజినెస్ లో వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో 73.5% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 25 అవుట్లుక్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో కూడా వీళ్ళు రోబస్ట్ మార్జిన్ ప్రొఫైల్ అయితే మెయింటైన్ చేస్తామని చెప్పి షేర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి నెంబర్స్ ని డెలివర్ చేయడంతో పాటు ఫైనాన్షియల్ ఇయర్ 25 అవుట్లుక్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు పాజిటివ్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ 9% పైనే పెరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1382 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 860 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1796 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ అబౌట్ 80 paisa per share డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 5% పైనే పెరిగింది. నెక్స్ట్ ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ కి SaaS సొల్యూషన్స్ ఆఫర్ చేసే రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 39.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 68.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 48% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 23.7% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రిజల్ట్స్
వచ్చిన తర్వాత రేట్ గెయిన్ స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎస్పీ అప్రల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 15.47% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 38.72% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 61.64% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ రోడ్ వీల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వీల్స్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఇది చిన్న కంపెనీ, బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 21.42 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 8.75 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 38.27 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ నియర్లీ 20% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.